Very good morning. Welcome to Magadha News Morning Debate. This is Lakshmi. ఎన్నికల ప్రచారానికి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నిన్నటితో మైక్స్ బంద్ అయ్యాయి. ప్రస్తుతానికి ఇది సైలెంట్ పీరియడ్గా ఉంటుంది 48 గంటల పాటు. రేపు ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ జరగబోతుంది. రేపంతా పోలింగ్ అయితే ఒక్కరోజు గ్యాప్ తర్వాత అంటే 13వ తారీఖు నుంచి 13వ తారీఖు రిజల్ట్ ఉంటుంది. సో మొత్తానికి మైక్స్ బంద్ కావడంతో మళ్ళీ తెలంగాణలో కాస్త హడావుడిగా కనబడిన ఈ ఎన్నికల ప్రచారం కాస్త ఇవాళ సైలెంట్గా ఉంది. బట్ ఈ సైలెంట్ను కూడా తమకు అనుకూలంగా మార్చుకోవడానికి పార్టీలు తమ వంతు తాము ఏ విధంగా పనిచేస్తాయో మనకు తెలిసిందే. సో ఎలా ఉండబోతుంది అనేది ఒక ఆసక్తికర పరిస్థితి. అలాగే రేపటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దీని మీద అటు ఏపీ కసరత్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదంతా ఇలా ఉంటే ఇవాళ తెలంగాణ ఎన్నికలు గురించి మాట్లాడుతున్న నేపథ్యంలో తెలంగాణ ఎన్నికలకి బీజేపీ తరపున పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి రాబోతున్నారు. స్వయంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు, అలాగే కేంద్ర శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ఇద్దరు కూడా వెళ్ళి స్వయంగా పిలవడం జరిగింది. దానికి షెడ్యూల్ కూడా ఖరారైంది. 7-8 తారీఖుల్లో ఆయన రాబోతున్నారు అని. బట్ ఎందుకో తెలియదు కానీ ఆ షెడ్యూల్ అనేది క్యాన్సిల్ అవ్వడం కూడా జరిగింది. ఆయన రావడం లేదు. గతంలో జిహెచ్ఎంసీలో ప్రచారం చేశారు కాబట్టి ఈసారి మున్సిపల్లో కూడా చేస్తారు అనుకున్నారు. బట్ ఆ అవసరం లేదు అని భావించారు. మరి రాలేదు, తెలియదు, అనారోగ్య కారణాలు అని కూడా చెబుతున్నారు. మరి కారణం ఏదైనా రాలేదు. దీంతో ఇక్కడున్న కొంతమంది తెలంగాణలో ఉన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు, కొంతమంది బీఆర్ఎస్ నాయకులు, లేదంటే కొన్ని మీడియా ప్రచారాలు రావద్దన్నారు. దిష్టి అన్న మాట ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది, ఆ దిష్టే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి దిష్టి కొట్టేలా చేసింది తెలంగాణలో. కాబట్టి ఆయన వచ్చారు అంటే కనుక అది బీజేపీకే మైనస్ అనే ప్రచారాన్ని బీజేపీలోని కొంతమందే తీసిన నేపథ్యం పరిస్థితులు కనబడుతున్నాయి. మొన్న కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువత ఎలా బ్రహ్మరథం పట్టారు, అలాగే తెలంగాణలో మూలన పవన్ కళ్యాణ్ అభిమానులు ఏ విధంగా ఉన్నారు, ఇదంతా కూడా ఆయన బయటకు వచ్చినప్పుడు తెలుస్తుంది. ఎవరు ప్రచారానికి పవన్ అభిమానుల్ని ఎక్కడా కూడా డబ్బులు పెట్టి ప్రచారానికో ఆయన సభలకో తీసుకురావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. ఇది నిర్మోహమాటంగా కూడా చెప్పొచ్చు. కానీ ఇది కాస్త అసలు ఆయన వస్తే బీజేపీ మైలేజ్ పడిపోతుంది అని గుర్తించిన బీజేపీయే ఆపేసింది అనేది ఒక పెద్ద చర్చ జరిగింది. దాంతో పాటుగా ఇప్పుడు నిన్న అసలు అంతా ప్రచారం ముగిసే సమయానికి చివరిలో ఒక కౌంటర్ ఇస్తే బీజేపీని కొట్టొచ్చు అనుకున్నారేమో తెలియదు. కానీ అధికారంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది తెలంగాణలో. ఈ ఒక ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అన్న ఆయన పవన్ కళ్యాణ్ గారు దిష్టి అన్నప్పుడు కూడా తెలంగాణ నుంచి జగదీశ్వర్ రెడ్డి గారు చాలా సానుకూలంగా సౌమ్యంగా చెప్పారు. కానీ ఆ తర్వాత అనిరుద్ధ్ రెడ్డి గారు మొత్తం దాన్ని తన మీద వేసుకొని తెలంగాణలో పనిచేశారు. పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలో పెద్ద ఏం లేరు, రేవంత్ రెడ్డి గారితో చాలా చక్కగానే ఉంటారు. మరి అయినప్పటికీ అనిరుద్ధ్ రెడ్డి గారు జడ్చర్ల ఎమ్మెల్యే ఎందుకో దూకుడుగా పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడుతున్నారు. బట్ దానికి రీజన్స్ ఏంటో కారణాలు ఏంటో తెలియదు. కానీ మొత్తానికైతే ఆయన బీజేపీని కొట్టడానికి పవన్ కళ్యాణ్ గారిని వాడుతున్నారేమో తెలియదు. మొత్తంగా ఆయన నిన్న కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏంటవంటే ఆయన తెలంగాణ వారిని నరదిష్టి అన్నారు కాబట్టి ఆయనకు అసలు ఇక్కడ అడుగుపెట్టే అవకాశమే లేదు అంటున్నారు. అలాగే ఆయన డైరెక్టరుగా, ఆయన ఒక యాక్టర్ లాంటి వాళ్ళు, ఆయన ప్రొడ్యూసర్లు మోడీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళు క్లాప్ కొడితే ఆయన ముందుకు వెళతారు అంటూ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం మీద తెలంగాణలోని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని పాపులేషన్ మేనేజ్మెంట్ సర్వేలో టీనేజ్ ప్రెగ్నెన్సీలు పెరిగిపోయాయి. చిన్న వయసులో ఆడపిల్లలకి ప్రెగ్నెన్సీలు, పెళ్ళైన ఆడపిల్లలకి ప్రెగ్నెన్సీలు, అబార్షన్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అన్న విషయం చాలా కీలకంగా మారింది. ఈ 2 అంశాల గురించి మాట్లాడదాము. పొలిటికల్ అనలిస్ట్, సామాజిక విశ్లేషకులు జడ్జి రామకృష్ణ గారు లైవ్లో ఉన్నారు. నమస్తే అండి రామకృష్ణ గారు. నమస్తే లక్ష్మి గారు. నమస్తే రామకృష్ణ గారు. కొన్ని వివిధ అంశాల మీద మాట్లాడదాం ఈరోజు. సరే, ఎందుకంటే తెలంగాణలో రాజకీయాల విషయాన్ని ప్రస్తావించడానికి లేదు. ఆంధ్రప్రదేశ్లో రేపు బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్నట్టున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో అనిరుద్ధ్ రెడ్డి గారు ఎందుకో పవన్ కళ్యాణ్ గారిని కవ్విస్తూ ఉన్నారు. ఇది ప్రాంతాల మధ్య వైషమ్యాలను క్రియేట్ చేసేలాగా, రేపు అవసరమైతే కులాల మధ్య వైషమ్యాలను క్రియేట్ చేసేలాంటి దానికి కూడా దారితీస్తున్న పరిస్థితి